ఏది ఎప్పుడు ఎందుకు జరుగుతుందో తెలియదు. ఒక చిన్న సంఘటన కొన్ని జీవితాలను బజార్న పాడేస్తే అదే ఘటన కొందరిని అందలం ఎక్కిస్తుంది. హిందీలో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షోను తెలుగులో ఎన్టీఆర్ ని హోస్ట్ గా అనుకుంటున్న రోజులవి. జూనియర్ యాంకర్ గా సరే, మరి పార్టిసిపెంట్స్ ఎవరా అని తెలుగు రాష్ట్రాలతో పాటు టాలీవుడ్ లో విపరీతమైన చర్చ నడిచింది. మీడియాలో పుకార్లు కావచ్చు, ఫిల్మ్ నగర్ లో చర్చల ద్వారా కొందరి పేర్లు బయటికి వచ్చాయి. వారిలో ఒకరు హీరో రవితేజ తమ్ముడు భరత్ రాజు. అయితే సరిగ్గా కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో భరత్ మరణించాడు. దీంతో బిగ్ బాస్ షో పార్టిసిపెంట్స్ తుది ఎంపికలో కన్ఫ్యూజన్ ఎదురైంది. లాస్ట్ మినిట్ లో భరత్ ప్లేస్ లో ఎవరిని తీసుకోవాలని నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో యువ నటుడు ప్రిన్స్ ని తీసుకున్నారు. సాధారణంగా బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలలో పార్టిసిపెంట్స్ ని రెండు రకాలుగా తీసుకుంటూ ఉంటారు. ఒకరు వివాదాస్పద వ్యక్తులు, రెండు హాట్ ముద్దుగుమ్మలు. వీరిలో మొదటి రకం వ్యక్తి భరత్ రాజు. గతంలో డ్రగ్స్ వాడటం, దురుసు ప్రవర్తన వంటి కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లి వచ్చాడు. భరత్ లాంటి వ్యక్తి బిగ్ బాస్ షోలో ఉంటే ఆ మజానే వేరు. ఇక ఆయన స్థానంలో వచ్చిన ప్రిన్స్ చిన్న హీరో. ప్రిన్స్ తో సహా ఉన్న మిగతా పార్టిసిపెంట్స్ పెద్దగా ఫేమ్ ఉన్నవారు కాదు. ఇప్పటికే కంటెస్టెంట్ల మీద పలువురు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షోని నెట్టుకు రావటం ఎన్టీఆర్ కు కష్టమే అని అంటున్నారు టాలీవుడ్ జనాలు.